Hi friends, in my previous video we have discussed about what is a BIS, in other words, Bank for International Settlements. How many member central banks are involved in this BIS we have discussed. In this video we will discuss factors influencing the development of digital currencies. Why we are mainly concentrating on factors influencing the development of digital currencies means recently in India also the RBI is going to give permission for corporate bank sector in India. Why India is also going to give licenses for corporate banks? So this is the reason why we are mainly discussing factors influencing the development of digital currencies. Digital currencies based on the use of distributed ledger represent a genuinely new development in the payments landscape. ఎందుకు భారత ప్రభుత్వం కార్పొరేట్ బ్యాంకుల వాళ్ళకి కూడా లైసెన్స్లు ఇవ్వడం కోసం ముందుకు వస్తుంది. అసలు డిజిటల్ కరెన్సీస్ యొక్క పేమెంట్ సిస్టమ్ షురూ అవ్వాలి అంటే ఈ కార్పొరేట్ల బ్యాంకుల యొక్క ప్రాధాన్యత ఎందుకు ఉంటుంది? ఇండియాలోనే ఇది కొత్తగా ఉంది, కానీ ఫారెన్ కంట్రీస్లో అయితే 2015 నుంచే స్టార్ట్ అయింది. వాటి గురించి కూడా నా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. కాకపోతే ఇప్పుడిప్పుడు ఇండియా అనేది కార్పొరేట్ బ్యాంకులకి లైసెన్స్లు ఇవ్వడం కోసం మనకి ముందుకు వచ్చినట్లు మనకి పేపర్లో చూస్తున్నాం. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏంటనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మెనీ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ దట్ హ్యావ్ సపోర్ట్ ద డెవలప్మెంట్ ఆఫ్ డిజిటల్ కరెన్సీస్ హ్యావ్ ఆల్సో stimulated innovation in more traditional payment methods, reduced cost and increased speed, including in the areas of e-commerce and cross-border transactions. అంటే సర్వీస్ కాస్ట్ అనేది ఏదైతే ఉందో వెరీ చీప్ డిజిటల్ కరెన్సీస్లో. ప్రతి దేశం కూడా వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంది. నేను చేసినటువంటి నా ముందు వీడియోలో వరల్డ్ బ్యాంక్ గ్రూపు రిలీజ్ చేసినటువంటి రెమిటెన్స్ పర్సంటేజ్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకు చీప్ కాస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే ఇఫ్ ద కాస్ట్ ఈస్ వెరీ చీప్, లాట్ ఆఫ్ పీపుల్ క్యాన్ యూటిలైజ్ ద సర్వీసెస్. కాస్ట్ మాత్రమే కాకుండా స్పీడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీటిలో, ట్రాన్సాక్షన్ స్పీడ్ అనేది. అలాగే ఈకామర్స్ ప్లాట్ఫామ్స్లో కూడా మనం ఎక్కువగా అమెజాన్ వీటిలో మనం డిజిటల్ కరెన్సీస్ని యూజ్ చేసి పేమెంట్ చేస్తుంటాం. అలాగే క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్, ఒక దేశం నుంచి మరొక దేశానికి పేమెంట్ సిస్టమ్స్ మనం ఉపయోగించుకోవడానికి చాలా బాగా డిజిటల్ కరెన్సీస్ బాగా దోహదపడతాయి. ఇవి మెయిన్ రీజన్స్ డిజిటల్ కరెన్సీస్ని ఎందుకు అభివృద్ధి చేయాలని ప్రతి దేశం తహతహలాడుతుందంటే చీపర్ ట్రాన్సాక్షన్ ఫీస్, హైయెస్ట్ స్పీడ్, ఈకామర్స్ ప్లాట్ఫామ్ యూసేజ్ అండ్ క్రాస్ బార్డర్ పేమెంట్ సిస్టమ్స్ ఆర్ ట్రాన్సాక్షన్స్ ఆర్ బీయింగ్ పాసిబుల్ విత్ డిజిటల్ కరెన్సీస్. సో ఇవే మెయిన్ రీజన్ చీప్గా మనం ఈ సర్వీసెస్ని పేమెంట్ సిస్టమ్ని తక్కువ ఖర్చుతో ఉపయోగించుకోవచ్చు. స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ టైం పట్టదు. ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఈ పేమెంట్ మోడ్ ద్వారా. ఈకామర్స్లో కూడా ఎక్కువగా డిజిటల్ కరెన్సీస్ ద్వారా పేమెంట్ చేస్తున్నాం. ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ట్రాన్సాక్షన్స్ ఈజీగా చేయవచ్చు. ఇవి మెయిన్ రీజన్స్. ఫ్యాక్టర్స్ అండర్పిన్నింగ్ బోత్ డిజిటల్ కరెన్సీ డెవలప్మెంట్ అండ్ బ్రాడర్ పేమెంట్ సిస్టమ్ ఇన్నోవేషన్. ఇన్ పర్టికులర్ ఇట్ ఈస్ వర్త్ హైలైటింగ్ the role of technology in driving the development of digital currencies and other innovations. The CPMI అంటే ఏంటి?
కమిటీ ఆన్ పేమెంట్స్ అండ్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. ఈ మొత్తం పదాన్ని మన షార్ట్కట్లో సిపిఎంఐ అంటాం. అంటే ఈ కమిటీ వీటి గురించే స్టడీ చేస్తుంది. తక్కువ కాస్ట్, హై స్పీడ్, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ యూటిలైజేషన్, క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్. So the CPMI report Innovations in Retail Payments 2012 identified technological advances as a key enabling factor for changes in payment services, with an impact on both the demand for and supply of these services. 2012లో వీటి మీద ఒక రిపోర్ట్ని సిపిఎంఐ రిలీజ్ చేసింది. వీటికి ఎక్కువ డిమాండ్ అంటూ స్టార్ట్ అయింది అప్పటికి. ఎందుకంటే ఎక్కువ మంది ఇప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ఎక్కువగా చేస్తున్నారు. మనం చాలా చోట్ల చూస్తున్నాం, అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ వీటిలో కూడా ఫిజికల్ మనీని యూసేజ్ అనేది ఎవరూ చేయట్లేదు. ఫోన్పే, గూగుల్ పే, ఇప్పుడు వాట్సాప్ పే వచ్చింది. చాలా స్పైస్ మనీ, మొబైల్ మనీ, నెక్స్ట్ మనీ, ఇలా చాలా రకరకాల పేమెంట్ యాప్స్ అనేవి రావటం జరిగింది. వీటి ద్వారా అందరూ కూడా ఫిజికల్గా మనీని టచ్ చేయకుండానే పర్చేజింగ్ ఆన్లైన్లో చేయటం, ఎక్కడైనా పెట్రోల్ బంకుల ద్వారా కూడా ఎవరైనా పెట్రోల్ మర్చెంట్ దగ్గర నుంచి తీసుకునేటప్పుడు ఈ యాప్స్ ద్వారానే పేమెంట్ చేస్తున్నారు. అంటే దే ఆర్ జస్ట్ యూజింగ్ డిజిటల్ transactions, they are using digital money for payment. This is the reason why digital currencies are evolved. On the supply side, the development of digital currencies based on the use of distributed ledger has been mostly driven by private sector non-banks. యాక్చువల్గా ఈ లెడ్జర్ ఏంటి మనందరికీ తెలుసు, చాలామందికి తెలిసి ఉండొచ్చు. చాలా ఫామ్స్లో లెడ్జర్ అనేది మెయింటైన్ చేస్తుంటారు. ఇన్, అవుట్, ప్రాఫిట్, డెబిట్, క్రెడిట్, వీటన్నిటిని వాళ్ళు దానికి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా ప్రైవేట్ సెక్టర్ వాళ్ళే మనకి ఫామ్స్, కంపెనీలని ప్రైవేట్ సెక్టర్లోకే వస్తాయి. వీళ్ళే ఎక్కువగా ఈ డిఎల్డిటి అంటాం, లేదంటే డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ డిజిటల్ టెక్నాలజీ అంటాం. వీటిని యూజ్ చేస్తుంటారు జనరల్గా. ఫర్ ద మోస్ట్ పార్ట్ బ్యాంక్స్ హ్యావ్ టెండెడ్ నాట్ టు ఎంగేజ్ డైరెక్ట్లీ విత్ డిజిటల్ కరెన్సీ ఇంటర్మీడియట్స్. ఇండీడ్ సమ్ హ్యావ్ స్టార్ట్ టు హ్యావ్ అవాయిడ్ ఇంటరాక్షన్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ perceptions of risk and uncertainty over legal or compliance issues such as AML or CFT. జనరల్గా ప్రైవేట్ సెక్టార్లో ఉపయోగించినట్లుగా గవర్నమెంట్ సెక్టార్లో ఎక్కువగా ఉపయోగించరు వీటిని. ఎందుకంటే మనకు తెలిసినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే యోనో ఎస్బీఐ యాప్ని యూజ్ చేస్తుంది, కానీ మిగతా ఏ బ్యాంకుల్లోనూ తక్కువ. ఎందుకు వీటిని అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు అంటే ఇక్కడ కొన్ని పాలసీస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే తీసుకోండి, గూగుల్ వాడు మెయింటైన్ చేస్తున్నటువంటి గూగుల్ పేనే తీసుకోండి. ఈ గూగుల్ పేని ఇన్స్టాల్ చేసి ఉపయోగించేవాళ్ళు వాళ్ళ డేటాని అడుగుతుంటుంది. వాళ్ళ పేరేంటి, పాన్ కార్డ్ ఏంటి, ఇలాంటి కొన్ని పర్సనల్ డేటా అడుగుతుంటుంది. అడిగేటప్పుడు ఆ డేటాని ఎంత సెక్యూర్గా, ఎంత సేఫ్గా గూగుల్ పే కస్టమర్ డేటాని మెయింటైన్ చేస్తుందా లేదా, లేదంటే అన్వాంటెడ్ యాక్టివిటీస్కి, ఇల్లిసిట్ యాక్టివిటీస్కి, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఇలాంటి వాటిల్లో కస్టమర్ డేటాని ఉపయోగిస్తుందా, దానివల్ల కస్టమర్ అనేది చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్ పే తీసుకున్నాం కాబట్టి గూగుల్ పే ఏఎంఎల్ పాలసీ లేదా టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ పాలసీస్ ఏం వాడుతున్నాయనే వాటిలో క్లారిటీ అనేది లేదు. ఎందుకు అంటే డిజిటల్ కరెన్సీస్ యొక్క మెయిన్ ఫ్యాక్టర్స్ మనం ముందే డిస్కస్ చేసాం. ఏంటి? క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్ లేదా క్రాస్ బోర్డర్ పేమెంట్ సిస్టమ్,
ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ యూసేజ్, చీపర్ కాస్ట్, ఇంక్రీజ్ స్పీడ్. వీటిలో క్రాస్ బార్డర్ పేమెంట్ సిస్టమ్ వచ్చేటప్పటికి ఒక దేశం నుంచి మరొక దేశానికి ఎప్పుడైనా ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయితే ఆ మీడియం ఏదైతే ఉందో ఆ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసేటువంటి ఆ మీడియం ప్రొవైడ్ చేసేటువంటి ఏఎంఎల్ పాలసీ, సిఎఫ్టీ పాలసీ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మనీ లాండరింగ్కి పాల్పడకుండా ఉంటారు ఆ సర్వీసెస్ని ఉపయోగించేటువంటి కస్టమర్స్. అలాగే టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి పాల్పడకుండా ఉంటారు. ఎలాంటి పాలసీస్ చాలా పేమెంట్ మోడ్స్ మనం ఉపయోగిస్తున్న వాటిలో ఏవి పర్ఫెక్ట్గా వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. గూగుల్ పే కావచ్చు, ఫోన్పే కావచ్చు, స్పైస్ మనీ, అది చాలా అన్నీ ఆప్షనల్ అంతే. మీరు అందులో కేవైసీ సబ్మిట్ చేయడం అనేటువంటిది ఆప్షనల్. మీరు కేవైసీ కంపల్సరీ అనేది ఉండదు. ఫోన్పేని యూజ్ చేసేటప్పుడు కానీ, గూగుల్ పే యూజ్ చేసేటప్పుడు కానీ, వాట్సాప్ పే కానీ వీటన్నిటిలో కేవైసీ కంపల్సరీ అని పెట్టరు. అక్కడ కండిషన్ ఆప్షనల్. మీకు నచ్చితే కేవైసీ అప్డేట్ చేయొచ్చు, లేదంటే లేదు. అప్పుడు కేవైసీ లేని దానివల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఇవి. ఆ కస్టమర్ ఆ ఫండ్స్ని అంటే ఆయన చేసేటువంటి యాక్టివిటీస్లో మనం ట్రాకింగ్ అనేది చేయలేం. ఆయన ఒక మనీ లాండరింగ్ పాల్పడినట్లయితే వీఆర్ అనేబుల్ టు ట్రాక్ హిజ్ రికార్డ్స్. ఆయన ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి పాల్పడినట్లయితే ఆ మనీని ఉపయోగించి గవర్నమెంట్స్ ట్రాక్ చేయలేదు ఆ కస్టమర్ని. అదే కేవైసీ పాలసీ, ఏఎంఎల్ పాలసీ, సిఎఫ్టీ పాలసీ, మానిటరీ పాలసీస్ కానీ కన్సర్న్డ్ సర్వీస్ ప్రొవైడర్ కానీ మెయింటైన్ చేయగలిగినట్లయితే, అంటే కంపల్సరీగా ఆ యాప్ని ఉపయోగించుకోవాలి అంటే సదర్ కస్టమర్ కేవైసీ, ఏఎంఎల్, సిఎఫ్టీ పాలసీస్ని కంపల్సరీగా సబ్మిట్ చేయాలనేటువంటి కండిషన్ ఉంటే అప్పుడు సదర్ కస్టమర్ ఎటువంటి మనీ లాండరింగ్కి పాల్పడినా, ఎటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి పాల్పడినా ఆ వ్యక్తిని ట్రాక్ చేయడం అనేది సులభంగా కుదురుతుంది. కాబట్టి గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్స్ వాటిని ఎక్కువగా ప్రిఫర్ చేయడానికి ముందుకు రావు. టెర్రరిస్ట్ యాక్టివిటీసు, ఇల్లిసిట్ యాక్టివిటీస్, సమాజ వ్యతిరేక కార్యకలాపాలు చేయొచ్చునేమో అనేటువంటి డౌట్తో. ఓన్లీ రిలేటివ్లీ రీసెంట్లీ హ్యావ్ దేర్ బీన్ రిపోర్ట్స్ దట్ ప్రైవేట్ బ్యాంక్స్ ఆర్ ఎక్స్ప్లోరింగ్ పొటెన్షియల్ బిజినెస్ ఆపర్చునిటీస్ అరైజింగ్ from digital currencies and distributed ledgers, for example, by investing in companies that specialize in providing digital currency services, offering their customers interfaces to digital currency exchanges. అంటే కొన్ని ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ఎందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి ఈ సర్వీసెస్ని ఇవ్వడంలో అంటే కస్టమర్స్ కూడా ఆ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని ఎందుకు అనుకుంటున్నారంటే డిజిటల్ సర్వీసెస్ని వాళ్ళు ఎక్స్చేంజెస్ని కూడా వీళ్ళకి ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. డిజిటల్ కరెన్సీ ఎక్స్చేంజెస్ని కూడా. కాబట్టి కస్టమర్స్ సర్వీసెస్ని ఉపయోగించుకుంటున్నారు. వెన్ కన్సిడరింగ్ వెదర్ టు ఇంప్లిమెంట్ సచ్ డిజిటల్ కరెన్సీ లింక్డ్ సర్వీసెస్, బ్యాంక్స్ ఆర్ ఎనీ అదర్ పార్టిసిపెంట్ ఇన్వాల్వ్డ్ may need to assess whether such implementation might pose security challenges. అంటే సదరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ మీ బ్యాంక్ డీటెయిల్స్ని అడుగుతారు, మీ పర్సనల్ డీటెయిల్స్ని అడుగుతారు. వీళ్ళు మీకు ప్రాపర్ సెక్యూరిటీ ఇస్తారా ఇవ్వరా, సేఫ్టీ ఉంటుందా ఉండదా, మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనకి గ్యారెంటీ ఏంటి ఎటువంటి ఫ్రాడ్ జరగదని వాళ్ళ ద్వారా. ఎలాంటి ఛాలెంజెస్ అన్నింటిని కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది వన్స్ వాటిని యూజ్ చేసేటప్పుడు. ఓకే ఫ్రెండ్స్, in my next video we'll discuss the next commercial motives and non-profit motives in Bank for International Settlements and CPMI video. Okay friends, thank you.